హరి ఓం శ్రీ గురుభ్యో నమః. 6-9 ప్రేక్షకులకు నమస్కారం. నేటి వారఫలాల కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇది 24/11/2024 ఆదివారం నుంచి 30/11/2024 శనివారం వరకు ఈ వారంలో మనం గ్రహగతుల ఆధారంగా ఏ రాశులకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. ఇక మేషరాశి వారి యొక్క గ్రహ సంచారం ఈ వారంలో చూసుకున్నట్లయితే ద్వితీయంలో గురువు, అర్ధాష్టమ కుజుడు, పంచమ చంద్రుడు, షష్టమ కేతువు, అష్టమ రవి బుధులు, భాగ్యస్థిత శుక్రుడు, ఏకాదశ శని, ద్వాదశ రాహు సంచారం. ఇక మేషరాశి వారికి ప్రతి ప్రయత్నంలో కూడా ఈ వారంలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యాన్ని పెంచుకుంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ద్వితీయంలో గురువు వక్రగతిలో ఉన్నప్పటికీ మేషరాశి వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కోసం కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కష్టానికి శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ఇక కుటుంబ విషయాల్లో కాస్త తగిన జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం, మరి సంతానార్థులకు శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు బలపడతాయి. ఉద్యోగ మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారికి ఈ వారంలో చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక లాభస్థిత శనైశ్వరుడు పరిస్థితి చూస్తే మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలు, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారు ఈ వారాంతంలో ఆగి మీరు తగిన నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఎందుకంటే ద్వాదశ రాహు, లాభస్థిత శనైశ్వరుడు సంచారం కాబట్టి ఆర్థిక పరిస్థితులు వీలైనంత వరకు పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్షిప్లు, మధ్యవర్తిత్వం లాంటి వ్యవహారాలు చేసేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి స్త్రీలకు పురుషులకు చాలా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు బలపడతాయి. కుటుంబ విషయాల్లో కొంత సానుకూల పరిస్థితులు రావడం కోసం దైవిక బలాన్ని పొందడం మేషరాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచనగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి ద్వాదశ రాహు, షష్టమ కేతు, అర్ధాష్టమ కుజుడు సంచారం. చక్కగా ఈ వారంలో మంగళవారం రోజు వీలైనంతగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. మేషరాశి వారికి విశేష ఫలితాలు లభిస్తాయి. చక్కగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం, ఆవు పాల చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అభిషేకం చేసుకోవటం, అలాగనే ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం వల్ల మేషరాశి వారికి ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో గురువు వక్రగతిలో ఉండటం, తృతీయంలో కుజుని యొక్క సంచారం, అర్ధాష్టమ చంద్రుడు, పంచమ కేతువు, సప్తమ రవి బుధులు, అష్టమ శుక్రుడు, దశమ శనైశ్వరుడు, ఏకాదశ రాహు సంచారం. మరి ప్రతి ప్రయత్నం చాలా సానుకూలంగా సాగుతోంది, కానీ ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయి. కష్టం ఎక్కువగా ఉంది. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మనోధైర్యం కోల్పోకండి. జీవితంలో జన్మగురువు యొక్క సంచారం వక్రగతిలో ఉండటం వల్ల మంచి జరిగే చోట కొద్దిగా అపవాదవమానాలు, జీవితంలో గెలిచే ముందు మీరు పడేటువంటి కష్టం, మీ ఇబ్బందులు మనం అర్థం చేసుకోవచ్చు. వృషభ రాశి వారికి సప్తమ రవిబుధుల యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు. ఇక దశమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ప్రతి పనిలో కొంత ఆలస్యం, కష్టంతో కూడుకున్నటువంటి ఫలితాలు పొందటం, చిన్న తరహా వృత్తి వ్యాపారాల వారికి పెట్టుబడులు ఎక్కువగా ఉండటం, రావాల్సిన ధనం సకాలంలో అందకపోవటం, మనోధైర్యాన్ని అప్పుడప్పుడు కోల్పోతూ ఉండటం, ఈ వారంలో ప్రతి వ్యవహారంలో ఒక ఖచ్చితమైన నిర్ణయాలతో విజయం సాధించుకుంటారు వృషభ రాశి వారు. ఈ రాశి వారికి తృతీయ కుజుని సంచారం వల్ల మధ్యవర్తుల వ్యవహారంలో వీలైనంతగా మీరు కొంత సమయాన్ని తీసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, ఆర్థిక ఏదైనా సంబంధాలు పెంచుకునేటువంటి వారు, పార్ట్నర్షిప్ చేసుకునేటువంటి వారు ఈ వారాంతంలో ఆగి నిర్ణయాలు తీసుకోవటం ఈ వారంలో వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారాలు చక్కగా చేసుకునేటువంటి వారికి ప్రతి వ్యవహారంలో ఒక ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో చంద్రుడు యొక్క సంచారం, అర్ధాష్టమ చంద్రుడు చక్కటి శుభఫలితాలు అందించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. సుదూర ప్రాంతాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు,
దైవిక కార్యాచరణ విషయంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు వృషభ రాశి వారు. మరి ఈ వారంలో వృషభ రాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఈ రాశి వారికి అష్టమ శుక్రుని యొక్క సంచారం, జన్మరాశిలో గురువు వక్రగతిలో ఉన్నారు. వృషభ రాశి వారికి ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోండి. చక్కగా సోమవారం, ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారం పరమేశ్వరుడికి పంచాక్షరి నామాన్ని, ఒక ఆవునేయి దీపాన్ని పెట్టండి. చక్కగా విశేషంగా పంచామృత అభిషేకాన్ని చేయించుకోండి. మనోధైర్యం పెరుగుతుంది. జన్మతః మీరు చేసేటువంటి ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి కార్యాచరణ వల్ల ప్రతి పనిలో కూడా విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు ప్రతిరోజు పఠనం చేయండి. వృషభ రాశి వారికి వీలైనంత చక్కటి శుభ విజయాలు సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు. మిథున రాశి. ఇక మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకుంటే, ఈ వారంలో ద్వితీయంలో కుజుడు, తృతీయ చంద్రుడు, అర్ధాష్టమ కేతువు, పంచమ రవిబుధులు, షష్టమ రవిబుధులు, సప్తమ శుక్రుడు, భాగ్యస్థిత శనైశ్వరుడు, దశమ రాహు సంచారం, ద్వాదశంలో గురువు వక్రగతిలో సంచారం. ఇక మిథున రాశి వారికి శ్రమతో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ప్రతి పనిలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం, మనోధైర్యంతో విజయం సాధించుకుంటారు. దైవబలం మీ వెన్నంటే ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కొంత శ్రమ ఉన్నప్పటికీ తగిన ఫలితాల కోసం ఆశించిన విజయాలు సాధించుకుంటారు మిథున రాశి వారు. ఇక సప్తమ శుక్రుని సంచారం వల్ల సుదూర ప్రాంతాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతనంగా ప్రారంభం చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. షష్టమ రవిబుధుల సంచారం వల్ల మిథున రాశి వారికి గతం కన్నా ఆత్మవిశ్వాసంతో కూడుకున్న పనులు, కార్యాచరణ చేయడం అనేది చాలా సానుకూల పరిస్థితిగా చెప్పుకోవచ్చు. మరి భాగ్యస్థిత శనైశ్వరుడి సంచారం, ఇక ఐరన్ ఆయిల్ ఇన్వెస్ట్మెంట్స్, గృహ నిర్మాణాలు చేసుకునేటువంటి వారికి శక్తికి మించి పెట్టుబడులు పెరుగుతాయి, ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దశమరాహు సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయత్నాల విషయాల్లో వీరికి వీసా సంబంధితమైనటువంటి ఇబ్బందుల నుంచి చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి 4వ ఇంట్లో కేతు యొక్క సంచారం వల్ల కుటుంబ విషయాలు, అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. అన్యోన్య దాంపత్య విషయంలో ఒక ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. దైవిక బలంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ద్వాదశ గురుని యొక్క సంచారం వల్ల మిథున రాశి వారు చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేటువంటి వారు. చిన్న చిన్న కార్మికులు, కర్షకులకి ఈ వారంలో శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు కానీ, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారు పెట్టుబడులు తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళటం ఈ వారంలో మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ వారంలో మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చక్కటి విజయాలు లభిస్తాయి? ఈ వారంలో ఈ రాశి వారికి ప్రతిరోజు గణపతి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. మిథున రాశి వారు ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే విజయం సాధించుకుంటారు. బుధవారం రోజు విశేషంగా గరికతో, కుంకుమతో మహాగణపతిని అర్చన చేసుకుని ప్రతి పనిలో మీరు ప్రారంభం చేసినట్లయితే చక్కటి విజయాలు సాధించుకోవడానికి ఈ వారం మీకు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో కుజుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుడు, తృతీయ కేతువు, అర్ధాష్టమంగా పంచమ రవిబుధుల యొక్క సంచారం, షష్టమ శుక్రుడు, అష్టమ శనైశ్వరుడు, భాగ్యస్థిత రాహువు, లాభస్థిత గురువు వక్రగతి. కర్కాటక రాశి వారికి జన్మరాశిలో కుజుని యొక్క సంచారం వల్ల రుణ బాధల నుంచి కాస్త ఒత్తిడి పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. రుణ సమస్యలు, ధన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మనం పక్కన పెట్టినట్లయితే ఈ వారంలో ప్రతి వ్యవహారంలో ఒక సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఇచ్చేటువంటి కమిట్మెంట్స్, హామీలు మీరు తప్పకుండా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళండి. మీ శ్రమకు దైవబలం తోడవుతుంది. లాభస్థిత గురువు వక్రగతి వల్ల అవదు అనుకున్న పని మీకు మంచి అవకాశాన్ని కుదిర్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. రాదనుకున్నటువంటి ఉద్యోగ విషయాల్లో చివరి ఇంటర్వ్యూ దాకా వచ్చి అవదు అనుకునేటువంటి వ్యవహారంలో మీకు చక్కటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. భాగ్యస్థిత రాహు సంచారం వల్ల కొద్దిగలో అయిపోయేటువంటి పని ఖర్చులు అధికంగా పెరగడం, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల విషయాలు, షేర్ మార్కెట్లో ఉండేవారు తగిన జాగ్రత్తలు పాటించడం. ఇక తృతీయ కేతు సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ, మానసిక ధైర్యం పెరుగుతుంది. పంచమ రవిబుధుల సంచారం వల్ల గవర్నమెంట్, ప్రభుత్వ ఉద్యోగాల్లో మార్పులు, ఉద్యోగ బదిలీలు కోరుకునేటువంటి వారికి ఈ వారంలో చక్కటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. మరి కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడేటువంటి వారు, స్త్రీలు ముఖ్యంగా బ్యాక్ పెయిన్ కానీ, L1, L4 కానీ,
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానీ నర్వస్ సంబంధించినటువంటి ఇబ్బందులు పడేటువంటి వారికి ఈ వారంలో చాలా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో చక్కగా శనైశ్వరుడికి శని త్రయోదశి రోజు ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ వారంలో చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి అష్టమ శని దోషం, భాగ్యస్థిత రాహు, జన్మకుజుని యొక్క సంచారం. అష్టమ శని యొక్క దోష నివారణకు శని త్రయోదశి రోజు శనైశ్వరుడికి కోనపింగళ స్తోత్రాన్ని చదువుకోవటం, శనికి తైలాభిషేకాన్ని చేసుకోవటం, నల్ల వస్త్రాన్ని తిలల్ని దానం చేయడం ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. దీంతోపాటుగా జన్మకుజుని యొక్క దోష నివారణకు కందులు, బెల్లాన్ని మీరు ప్రతి మంగళవారం రోజు దానం ఇవ్వండి. ఈ వారం నుంచి సానుకూల పరిస్థితులు మెరుగుపడతాయి, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి, కుటుంబ జీవనంలో మార్పులు కనిపిస్తాయి. కుటుంబంలో ఉన్న అనిశ్చిత, అన్యోన్య దాంపత్యంలో వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోయి కర్కాటక రాశి వారికి చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. సింహరాశి. ఇక సింహరాశి వారి యొక్క గ్రహ సంచారం ఈ వారంలో చూసుకుంటే, జన్మరాశిలో చంద్రుడు, ద్వితీయ కేతు, అర్ధాష్టమ రవిబుధులు, పంచమ శుక్రుడు, సప్తమ శనైశ్వరుడు, అష్టమ రాహు, భాగ్యస్థిత గురువు, ద్వాదశ కుజుని యొక్క సంచారం. ఇక సింహరాశి వారికి సప్తమ శనైశ్వరుడు, అష్టమ రాహు సంచారం అనుకున్న దానికన్నా ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా, కుటుంబపరమైన విషయాల్లో చాలా సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడిని కలిగజేసే వారంగా చెప్పుకోవచ్చు. బంధు సంబంధితమైన వ్యవహారాల్లో వచ్చే అపవాద అవమానాలు మీకు తొలగిపోయేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ద్వాదశ కుజుని సంచారం వల్ల ఎంతో శ్రమపడి ఒత్తిడితో కూడుకున్న పనులన్నీ కూడా మనం భుజం మీద బాధ్యతగా చేసినప్పటికీ కొన్ని రకాల అపవాద అవమానాలు మీ మనసుకి కాస్త ఇబ్బంది కలిగజేసే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి అర్ధాష్టమ రవిబుధుల సంచారం వల్ల భూముల అమ్మకాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, మధ్యవర్తిత్వం చేసేటువంటి వారికి ఈ వారంలో మీరు చాలా చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. పంచమ శుక్రుని సంచారం వల్ల సినీ కళారంగాల వారికి, కార్మికులకు చక్కగా ఈ వారంలో ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఇక ఇన్వెస్ట్మెంట్, చిన్న తరహా వ్యాపారాల వారికి శ్రమతో కూడుకున్న విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారి ఈ వారంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చక్కటి విజయాలు లభిస్తాయి? ఈ రాశి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి శనివారం విశేషంగా తులసిమాల చేత స్వామివారికి విశేషంగా అర్చన చేసుకోవటం, దీంతోపాటు శనైశ్వరుడికి నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం, ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం, అష్టమ రాహు, సప్తమ శనైశ్వరుని యొక్క పరిహారం నుంచి ఈ రాశి వారికి ప్రయాణాల విషయాల్లో, నూతన వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో తగిన శ్రద్ధ పాటించడం వల్ల, సానుకూలంగా మీరు చేసుకునే పరిహారాల వల్ల చక్కటి మార్పులు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కన్యారాశి. ఇక కన్యారాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో కేతువు, సప్తమ రాహు, తృతీయ రవిబుధులు, అర్ధాష్టమ శుక్రుడు, షష్టమంలో శనైశ్వరుడు, భాగ్యస్థిత గురువు వక్రగతి, లాభస్థిత కుజుడు, ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం. కన్యారాశి వారికి మనోధైర్యంతో కూడుకున్న కార్యాచరణకు మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రతి వ్యవహారంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. జన్మకేతు యొక్క సంచారం వల్ల ఖచ్చిత నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి పెరగడం, ఇక ఈరోజు అయిపోతుందనుకున్న పని ఆర్థికంగా చేతికొస్తాయనుకునే సమయంలో ఏదో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం, మనోధైర్యం తగ్గటం, ఇచ్చిన మాటలు తప్పడం కానీ, షష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలో పట్టుదలతో, ఓపికతో విజయాలు సాధించుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు కన్యారాశి వారు. అర్ధాష్టమ శుక్రుని సంచారం వల్ల ఈ రాశి వారికి ప్రతి ప్రయత్నంలో ఒక ప్రోత్సాహకరమైనటువంటి కార్యాచరణకు ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. భాగ్యస్థిత గురు సంచారం వల్ల గృహంలో శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పిల్లలు, కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. చేసే వృత్తి వ్యాపారంలో చిన్న తరహా మార్పులు చేసుకుంటారు. నూతన ప్రయత్నాలకు మనకు శ్రమ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారు ఈ వారాంతంలో, ఈ అమావాస్య తర్వాత నుంచి చక్కటి విజయాలు పొందేటువంటి వారంగా కన్యారాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఈ కన్యారాశి వారి ఈ వారంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చక్కటి విజయాలు లభిస్తాయి? ముఖ్యంగా
జన్మకేతు సప్తమరాహు యొక్క కాలసర్పదోష పరిహారం కోసం కన్యారాశి వారు ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి ఒక దీపాన్ని పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి. వీలైనంతవరకు దుర్గా సప్తశతి పారాయణం వల్ల, దుర్గా సప్తశ్లోకి నామాలను చదువుకోవటం వల్ల ఈ వారాంతంలో మీరు అనుకున్న పెద్ద వ్యవహారాల్లో చక్కటి విజయాలు సాధించుకోవటానికి ఇది విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారంలో అమావాస్య ముందు దుర్గా సప్తశతి పారాయణతో కూడుకున్నటువంటి పరిహారాలు మీరు చేసుకోవటం, ప్రతిరోజు కూడా సప్తశ్లోకి స్తోత్రాల్ని అమ్మవారి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తులారాశి. ఇక తులారాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయ రవి బుధుడు, తృతీయ శుక్రుడు, పంచమ శనైశ్వరుడు, షష్టమ రాహు, అష్టమ గురువు వక్రగతిలో ఉన్నారు. భాగ్యస్థిత కుజుడు, దశమస్థిత చంద్రుడు, ద్వాదశంలో కేతు సంచారం. ఇక ఏకాదశ చంద్రుడు, దశమ కుజుని యొక్క సంచారం తులారాశి వారికి ప్రతి ప్రయత్నంలో ఒక చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. వృత్తి వ్యాపారంలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ద్వితీయ రవి బుధుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణ లభిస్తుంది. తృతీయ శుక్రుని సంచారం వల్ల గతం నుంచి ఆగిపోయిన వ్యవహారాలు పునః ప్రారంభం చేసుకుంటారు. ఉద్యోగ మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారికి ఈ వారంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. అష్టమ గురువు వక్రగతిలో ఉండటం వల్ల సంబంధం లేని వ్యవహారాల పట్ల అపవాదమానాలు గురికాకండి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో కొంత ఒత్తిడితో కూడుకున్న ఇబ్బందులు గురే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంచమ శనైశ్వరుని ప్రభావం వల్ల దీర్ఘకాలిక సమస్యలకు ఈ వారంలో మీరు చాలా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటువంటి వారు తగిన శ్రద్ధ పాటించండి. అలసట, ఒత్తిడితో కూడుకున్నటువంటి అనారోగ్య ఇబ్బందులు కానీ, దీర్ఘకాలిక సమస్యలు కానీ తులారాశి వారికి కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. మరి రాశి వారికి పంచమ శనైశ్వరుని సంచారం వల్ల ఐరన్, ఆయిల్, ఇన్వెస్ట్మెంట్స్, కన్స్ట్రక్షన్, మధ్యవర్తిత్వం, ఫైనాన్షియల్ లావాదేవీల విషయాల్లో కాస్త సకాలంలో పనులు కాక ఆలస్యంతో కూడుకున్న విజయాలు సాధించుకుంటారు. అంటే మనం ఇచ్చే హామీలు కానీ, కమిట్మెంట్స్ కానీ కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం అనేది తులారాశి వారికి విజయాలు సాధించుకోవడానికి సానుకూల పరిస్థితులకు వచ్చించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక వ్యవసాయదారులు, కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితాలు లభిస్తాయి. మనోధైర్యంతో ముందుకెళ్తారు. స్త్రీలకు ముఖ్యంగా నూతన వృత్తి వ్యాపారాల వారికి స్త్రీలకు విశేషమైన ఫలితాలు లభించేటువంటి వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ వారంలో తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి? ఈ వారంలో ఈ రాశి వారికి దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం, అష్టమ గురువు వక్రగతిలో ఉండటం వల్ల అనారోగ్య ఇబ్బందుల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. చక్కగా గురువారం రోజు పరమేశ్వరుడికి నల్ల ద్రాక్షతో కూడుకున్నటువంటి అభిషేకాన్ని చేయించుకోవటం, ఆవు నెయ్యి దీపాన్ని పెట్టడం, 16 ప్రదక్షిణాలు గురువారం రోజు చేసుకోవటం, ఇలా మీరు ప్రతివారం చేసుకుంటూ వెళ్ళటం వల్ల విశేషమైన ఫలితాలు కలగటమే కాక తులారాశి వారికి ఆగిపోయిన ధన, రుణ సంబంధితమైన సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో రవి బుధులు, ద్వితీయ శుక్రుని సంచారం, అర్ధాష్టమ శనైశ్వరుడు, ఇక పంచమ రాహు, సప్తమ గురు వక్రగతి, భాగ్యస్థిత కుజుడు, దశమ చంద్రుడు, ఏకాదశ కేతు సంచారం. మరి ఈ వారంలో చాలా చక్కటి శుభవార్తలు వినే వారంగా వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. జన్మలో రవి బుధుల సంచారం వల్ల చాలా ధైర్యంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు వృశ్చిక రాశి వారు. సుదూర ప్రాంతాలు చేస్తారు. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. మధ్యవర్తుల వల్ల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ వ్యక్తుల నుంచి ప్రోత్సాహకరంగా ఉంది. గతం నుంచి ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు. గతంలో ఆగిపోయిన వ్యవహారాల్ని కష్టపడి ముందుకు తీసుకెళ్లి విజయం సాధించుకోవడం కోసం ఈ వారంలో మీ ప్రయత్నాలు చక్కటి సఫలీకృతమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దశమ చంద్రుడి సంచారం వల్ల మానసికమైనటువంటి అధైర్యం, అనిశ్చిత, కుటుంబ విషయాల్లో వచ్చేటువంటి ఒత్తిడి, సప్తమ గురువు వక్రగతిలో ఉండటం వల్ల ఎప్పుడూ సులువుగా అయ్యేటువంటి పనులు కూడా కొంత ఆలస్యంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు వృశ్చిక రాశి వారిని ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో పాటుగా ప్రయాణాలు, ఐరన్, ఆయిల్, ఇనుము, మోటార్ ఫీల్డ్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి అర్ధాష్టమ శని దోషం వల్ల కొంత ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధల నుంచి ఒత్తిడి కలుగుతుంది. గృహ నిర్మాణాలు, గృహ మార్పులు, వస్తు వాహన విషయాల్లో క్రయ విక్రయాలు ఈ వారంలో చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ద్వితీయ శుక్రుని సంచారం వల్ల అనవసర హామీలు కానీ, షేర్ మార్కెట్లు కానీ,
మరి అట్టహాసానికి పోయి ఆర్థికపరమైనటువంటి కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఆర్థిక నష్టాలు గురి కాకుండా జాగ్రత్తలు పాటించడం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ వారంలో ఈ రాశి వారికి చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే చక్కగా ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు తమలపాకులతో అర్చన, శనివారం రోజు విశేషంగా మన్యు సూక్తంతో కూడుకున్నటువంటి అభిషేకాన్ని కానీ అర్చన కానీ చేసుకుంటే వృశ్చిక రాశి వారికి రుణ ధన సంబంధితమైన అనారోగ్య సంబంధితమైన సూచనలు అన్నీ కూడా తొలగిపోయి మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకునేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. ధనుర్రాశి. ఇక ఈ రాశి ధనుర్రాశి వారికి జన్మరాశిలో శుక్రుని సంచారం, తృతీయ శనైశ్వరుడు, అర్ధాష్టమ రాహు, షష్టమ గురువు వక్రగతి, అష్టమ కుజుడు సంచారం, భాగ్యస్థితి చంద్రుడు, దశమ కేతువు, ద్వాదశ బుధుడు సంచారం. ఈ వారంలో ధనుస్సు రాశి వారికి ప్రతి పనిలో అత్యధికమైన విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. శ్రమకు తగ్గ ఫలితాలు పొందుతారు. స్త్రీలు పురుషులు మధ్యవర్తుల వల్ల కూడా అభివృద్ధిని పొందే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారం తిరుగులేని విజయాలు సాధించుకోవడానికి ధనుర్రాశి వారికి చాలా విశేషమైనటువంటి గ్రహస్థితి కనిపించే వారంగా చెప్పుకోవచ్చు. జన్మరాశిలో శుక్రుడు, షష్టమంలో గురువు, తృతీయంలో శనైశ్వరుడు విశేషమైనటువంటి లాభస్థితిని కలిగిస్తున్నారు. విదేశీ వ్యవహారాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి శీఘ్రమైన ఫలితాలు లభిస్తాయి. ఇప్పటికే ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వారికి శుభవార్తలు వినే వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. చిన్న తరహా వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు కోరుకునే వారికి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి చాలా సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అవసరాలకు డబ్బుల కోసం ఎదురు చూసే వారికి ఈ వారంలో మీకు సహాయ సహకారాలు పొందే వారంగా చెప్పుకోవచ్చు. షష్టమ గురువు వక్రగతిలో ఉండటం వల్ల దైవికంగా మీరు చేసేటువంటి సేవ, దైవిక బలం, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ చిన్ననాటి స్నేహితులు కొంత ఆర్థికపరమైన సహాయాలు మీకు అందించడం కోసం ముందుకు రావడానికి ఈ వారం విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అర్ధాష్టమ రాహు సంచారం వల్ల వస్తు వాహనాలు, సుదూర ప్రాంతాల ప్రయాణాలు చేసేవారు, శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు, భూమి, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి వారు ఒకంత ఈ అమావాస్య వరకు దాటేంత వరకు ఎదురు చూసి తదుపరి మీరు మంచి నిర్ణయాలు తీసుకోవటం, ఆర్థిక నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ధనుర్రాశి వారికి ఈ వారంలో మనం చెప్పదగ్గ సూచన. ఇక ధనుసు రాశి వారికి ఈ వారంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా జన్మరాశిలో శుక్రుడు విశేషమైన లాభాన్ని, అవకాశాల్ని, నూతనమైన అవకాశాలు కల్పిస్తూ ఉండగా అష్టమ కుజుని సంచారం వల్ల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. ఈ వారంలో విశేషంగా మంగళవారం రోజు పంచామృతాలతో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం, శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాలు మీరు చదువుకోవటం వల్ల ధనుసు రాశి వారికి పట్టిన ప్రతి వ్యవహారంలో, చేసేటువంటి ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు. మకర రాశి. ఇక మకర రాశి వారి యొక్క గ్రహ సంచారం సప్తమ కుజుడు, అష్టమ చంద్రుడు, భాగ్యస్థిత కేతువు, ఏకాదశ రవిబుధులు, ద్వాదశ శుక్రుడు, ద్వితీయ రాహు, ద్వితీయ శనైశ్వరుడు, తృతీయ రాహు. మకర రాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో చివరి భాగంలో ఉన్న మకర రాశి వారికి ఈ వారంలో అనూహ్యమైనటువంటి నిర్ణయాలు, మార్పులు చేర్పులు జరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా శ్రమపడ్డాం, ఏ పని అవ్వట్లేదు, గత నుంచి ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటున్నారు, శ్రమ అత్యధికంగా ఉంది, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నారు, వృత్తి వ్యాపారాల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టి ఆర్థికంగా రావాల్సిన ధనం సకాలంలో రాకపోవటం, ఇటువంటి ఇబ్బందులు పడేటువంటి మకర రాశి వారికి సప్తమ కుజుల సంచారం వల్ల ఈ వారంలో మొదటి 3 రోజులు తప్పితే తదుపరి 4 రోజులు అంటే ఈ శనివారం లోపు ప్రతి పనిలో సానుకూలమైన మార్పులు సాధించుకుంటారు మకర రాశి వారికి. కాబట్టి ఈ వారం మొదటి భాగంలో దైవబలాన్ని పెంచుకోండి, పెట్టుబడులు తక్కువగా పెట్టుకోండి. చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా ఏలినాటి శని చివరి భాగంలో కాస్త ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకండి. స్పాట్ డెసిషన్స్ వల్ల నష్టాలు పెరుగుతాయి. షేర్ మార్కెట్లు, మధ్యవర్తుల యొక్క మాటలు, వారు గతం కన్నా ఇప్పుడు ఏదో జరిగిపోతుందని మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కోసం మిమ్మల్ని ఒత్తిడి చేసినట్లయితే కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ వారంలో మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ద్వాదశ శుక్రుడు, లాభస్థిత రవిబుధుల సంచారం,
ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు వారికి ఈ వారం ఆగి మీరు నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక వివాహాది విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. పెట్టుబడుల విషయాల్లో మనం ఒక ప్లానింగ్తో, ప్రణాళికతో ముందుకెళ్ళడం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. చిన్న తరహా వ్యాపారస్తులకు శ్రమతో కూడుకున్న ఫలితాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ రాహు సంచారం వల్ల పార్ట్నర్షిప్లు, షేర్ మార్కెట్, హోటల్ మేనేజ్మెంట్స్ లాంటి ఉద్యోగాలు చేసేటువంటి వారు ఈ వారంలో కాస్త తగిన శ్రద్ధ పాటించండి. ఆర్థికపరమైనటువంటి కమిట్మెంట్స్, హామీల వల్ల మనకి నష్టాలు జరగకుండా శ్రద్ధ తీసుకోవడం అనేది మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. మరి ఈ వారంలో మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడంలో చక్కటి విజయాలు లభిస్తాయి. ఈ వారంలో ముఖ్యంగా అష్టమ చంద్రుడి సంచారం వల్ల మొదటి 3 రోజుల్లో ప్రతిరోజు చక్కగా లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి. మకర రాశి వారికి విశేష ఫలితాలు లభిస్తాయి. దీంతోపాటు ద్వితీయ శనైశ్వరుడి సంచారం వల్ల ప్రతిరోజు హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోవటం, ఆంజనేయ స్వామికి చక్కగా రోజు తమలపాకులతో అర్చన, ఒక 21 ప్రదక్షిణాలు చేసుకోవటం వల్ల మకర రాశి వారికి ఆగిపోయిన పనులన్నీ కూడా పునః ప్రారంభమై విజయాల బాటలో ముందుకెళ్ళేటువంటి వారంగా మకర రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి జన్మశని యొక్క దోష ప్రభావం, ద్వితీయ రాహు, అష్టమ కేతువు, సప్తమ చంద్రుడు, షష్టమ కుజుడు, దశమస్థిత రవిబుధులు, ఏకాదశ శుక్రుడు యొక్క సంచారం. మరి జన్మశని దోషం ఉన్నప్పటికీ కుంభరాశి వారు విజయాలు సాధించుకునే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. మొండితనంతో ఆగిపోయిన పనులు పునః ప్రారంభం చేస్తారు. ఆర్థిక నష్టాలు జరగకుండా గతంలో ఎక్కడ నష్టపోయామో అక్కడే తిరిగి లాభాన్ని పొందేటువంటి ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు కుంభరాశి వారు. నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ద్వితీయ రాహు సంచారం వల్ల కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఛాయాగ్రహాల యొక్క ప్రభావం ఉండటం వల్ల కుంభరాశి వారు అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి, అనవసర చర్చలు జరపకండి. స్త్రీలు ముఖ్యంగా కుటుంబ విషయాల్లో మానసిక అధైర్యాన్ని కోల్పోకండి. ఇక సంతానార్థులు శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. ఈ వారాంతంలో కుంభరాశి వారికి అనుకున్న ప్రతి వ్యవహారంలో ఒక ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు. ఈ వారంలో కుంభరాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి జన్మశని, ద్వితీయ రాహు సంచారం. చక్కగా దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం, ముఖ్యంగా శుక్రవారం రోజు అమ్మవారి యొక్క దుర్గా అష్టోత్తరాన్ని చదువుకోవటం, ఆదివారం రోజు అమ్మవారికి 27 నిమ్మకాయలతో కూడుకున్న ఒక మాలను వేసి కుంకుమతో కూడుకున్నటువంటి అర్చన చేసుకుని దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని ప్రతిరోజు స్మరణ చేసుకోవటం వల్ల మనకొచ్చే దుష్టారిష్ట గ్రహాల యొక్క ప్రభావం తొలగిపోయి మనోధైర్యం పెరిగి ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు సాధించుకుంటారు. ఈ రాశి వారికి ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని ప్రతిరోజు జపం చేసుకోవటం వల్ల కుంభరాశి వారు వృత్తిపరంగా, వ్యవహారాల పరంగా, ఉద్యోగపరంగా ప్రతి వ్యవహారంలో ఒక ప్రోత్సాహకరమైన విజయాలు సాధించుకోవడం కోసం సానుకూలమైనటువంటి వారంగానే ఈ వారం మనం చెప్పుకోవచ్చు. మీనరాశి. ఇక మీనరాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వాదశ శనైశ్వరుడు, జన్మరాహు, సప్తమ కేతు, షష్టమ చంద్రుడు, పంచమ కుజుడు, తృతీయ బృహస్పతి వక్రగతి, భాగ్యస్థిత రవిబుధులు, దశమ శుక్రుడు మీనరాశి వారికి ప్రతి పనిలో కూడా వెన్నంటే విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. గతం నుంచి జరిగిన నష్టాలు తొలగిపోతాయి. మనోధైర్యం పెరుగుతుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఆర్థిక ఖర్చుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. రావాల్సిన ధనం విషయంలో కొంత శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ గురువు వక్రగతిలో ఉన్నప్పటికీ మధ్యవర్తుల వ్యవహారాల్లో మీకు నిజానిజాలు తెలిసిపోతాయి. మధ్యవర్తులను నమ్మి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్, షేర్ మార్కెట్ లాంటి వ్యవహారాల్లో పునః మీరు ఒక ఆలోచనతో ముందుకెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. భాగ్యస్థిత రవిబుధుల సంచారం వల్ల ఆగిపోయిన వ్యవహారాన్ని పునః పట్టుదలతో విజయం సాధించుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలకు ప్రోత్సాహకరంగా ఉంది. జన్మరాహు, సప్తమకేతు సంచారం వల్ల దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న కొద్దిపాటి ఇన్ఫెక్షన్స్, అనారోగ్య సమస్యలు, అజీర్ణ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ద్వాదశ శనైశ్వరుడు ప్రభావం ఉంది కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు కొంత ఆరోగ్యపరమైన శ్రద్ధ తీసుకోవటం, సూర్య ఆరాధన వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి మీనరాశి వారికి. మరి ఈ వారంలో మీనరాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా జన్మరాహు, సప్తమకేతు, షష్టమ చంద్రుడి సంచారం ఉండటం వల్ల ప్రతిరోజు కూడా ఈ రాశి వారికి చక్కగా ఆదిత్య హృదయాలు చదువుకోండి. విశేషమైన ఆరోగ్యపరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. జన్మరాహు దోషానికి ముఖ్యంగా దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని ప్రతిరోజు కూడా స్మరణ చేయండి. దీంతోపాటు
వల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టకాన్ని ప్రతిరోజు చదువుకోవటం వల్ల ఆగిపోయిన ప్రతి పనులు కూడా సులువుగా ముందుకెళ్తాయి. మనోధైర్యంతో విజయం సాధించుకుంటారు. వృత్తి వ్యాపారాల పట్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకోవడం కోసం ఈ వారం విశేషమైన ఫలితాలు లభించేటువంటి వారంగా మీనరాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఇవి ఈ వారంలో మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు. మళ్ళీ వచ్చే వారం వారఫలాలు మనం కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.